ప్రభుత్వ శాఖలో మరో అధికారి ఇంటిపై ఏసీబీ పంజా విసిరింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో తనిఖీలు చేస్తోంది. నరసరావుపేటకు చెందిన యాదుల మహేశ్వరరావు దర్శి మున్సిపల్లో కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన పనిచేసిన చోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో ఈ ఉదయం నుంచి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దర్శి, నరసరావుపేట, గుంటూరు, వినుకొండ, సత్తెనపల్లి ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. మహేశ్వరరావు ఆస్తులపై 6 ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. తనిఖీల్లో విలువైన ఆస్తి పత్రాలు, నగదును ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ శాఖలో మరో అధికారి ఇంటిపై ఏసీబీ పంజా విసిరింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో తనిఖీలు చేస్తోంది. నరసరావుపేటకు చెందిన యాదుల మహేశ్వరరావు దర్శి మున్సిపల్లో కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు ఇంట్లో సోదాల వివరాలేంటి? ధన్యవాదాలు పవిత్ర. ప్రకాశం జిల్లా దర్శిలో మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న మహేశ్వరరావు ఇంటిపై ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అవినీతి శాఖ అధికారులు. ఆయన నివాసం ఉండే పల్నాడు జిల్లా నరసరావుపేట సాయినగర్ లో ఉదయం నుంచి కూడా అవినీతి శాఖ అధికారులు అయితే పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఏకకాలంలో 6 బృందాలు నరసరావుపేటతో పాటు వినుకొండ, సత్తెనపల్లి, గుంటూరు ఈ మొదలైన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈ మహేశ్వరరావు వినుకొండ ఆర్ఓగా విధులు నిర్వహిస్తూ అక్కడి నుంచి ఇన్ఛార్జ్ గా ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ గా వెళ్లారు. అయితే ఆ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున కూడా అవినీతికి పాల్పడినట్టుగా కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్న రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ మహేశ్వరరావుపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అతని అక్రమాల చిట్టా వెలుగులోకి తీసేందుకు అవినీతి శాఖ అధికారులు అయితే 6 బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో అతని బంధువుల ఇంట్లో, అదేవిధంగా కుటుంబ సభ్యులు, అదే సత్తెనపల్లి స్వగ్రామంలో, అదేవిధంగా గతంలో అతని విధులు నిర్వహించిన వినుకొండ, అదే నివాసం నరసరావుపేట తదితర ప్రాంతాల్లో అయితే దర్యాప్తు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో కూడా అనేక అక్రమాల చిట్టా అయితే వెలుగులోకి వస్తున్నట్టుగా ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. అయితే మొదటి నుంచి కూడా ఈ మహేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు, అదేవిధంగా అక్రమాలపై కూడా అనేక గతంలో కూడా ఆరోపణలు, విమర్శలు వచ్చిన నేపథ్యంలో అతని అవినీతి చిట్టాలు వెలుగు తీసేందుకైతే అవినీతి శాఖ అధికారులు ఉదయం నుంచి కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా అతని అవినీతికి సంబంధించి అనేక ఆస్తులకు సంబంధించి అనేక నగదు కావచ్చు, అదేవిధంగా బంగారం, వెండి ఆభరణాలు కూడా పెద్ద ఎత్తున కూడా లభిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏకకాలంలో 6 చోట్ల 6 బృందాలు ఈ తనిఖీలు నిర్వహించడంలో పెద్ద ఎత్తున ఈ యొక్క మహేశ్వరరావు చేసినటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. పవిత్ర, ధన్యవాదాలు వీరాంజనేయులు.